रचितात्रिशृङ्गनिकेतनं सिञ्चिनीकृतपन्नगेश्वर मच्युतानलसायकम्. ఈటీవీ ఆహా ప్రేక్షకులకు స్వాగతం. వరంగల్లోని మడికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న ఇక్కడ రామాలయం ఉంది, శివాలయం. 1190-1261 మధ్యకాలంలో ఈ దేవాలయాల నిర్మాణం జరిగింది. వేంగి చాళుక్యుల కాలంలో కొరివి శాసనంలో అంటే క్రీస్తు శకం 920 ప్రాంతంలో ఈ గుడి ప్రస్తావన ఉంది. చాలా రమణీయం, అంటే ప్రకృతి రమణీయతకు నెలవు ఈ ప్లేస్. శైవం వైష్ణవం ఇక్కడే ఉండడం విశేషం. ఈ కొండ మీద 9 గుండాలు ఉన్నాయి. ఇక్కడ రాముల వారు పోతనికి కల్లో సాక్షాత్కారమై ఘంటం ఇచ్చారట. ఆ ఘంటంతో పోతన భాగవతం రాశాడు. అంత గొప్ప ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ పాలగుండంలో కరివీర వృక్షం ఆకులు, వేర్లు, పువ్వులు పడడం వల్ల అది ఔషధంగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ కన్నుగుండం అని ఉంటుంది. కన్నుగుండం కాశీకి కనెక్ట్ అయ్యి ఉంది. ఎవరైనా కాశీకి వెళ్ళలేక ఏదైనా మొక్కుబడులు చెల్లించాలనుకుంటే ఆ కన్నుగుండంలో వేసేస్తే సరిపోతుంది అనమాట. ఇది దక్షిణ కాశీగా కూడా పేరుగాంచింది. ఇక్కడ సేవా సమితి వాళ్ళ గురించి కొంచెం చెప్పుకోవాలి. గ్రేట్ పీపుల్ అండి వాళ్ళు. వాళ్ళ గురించి వింటుంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తారు ప్రతి నెల. ఉచితంగా మందులు ఇస్తారు. ప్రజలకు ఎన్విరాన్మెంట్ గురించి కాన్షియస్నెస్ పెంచడానికి ఏం చేస్తున్నారంటే 108 సార్లు ఎవరైతే శివనామం రాస్తారో వాళ్ళకి క్యారీ బ్యాగ్ వాడొద్దని చెప్తూ ఒక క్లాత్ బ్యాగ్ ఇస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మనది మాత్రం ఒకటే కార్యక్రమం, చలో వరంగల్. మామూలుగా లావుగా ఉండేవాళ్ళు సన్నబడ్డానికి ఓట్స్ తింటారు. ఓట్స్ని అనేక రకాలుగా వండుకోవచ్చు, టేస్టీ ఐటమ్స్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వరంగల్లో డీజిల్ కాలనీలో ఉన్నాను. మనకి లలిత గారు ఈరోజు ఓట్స్ బ్రెడ్ హల్వా చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? ఓట్స్ బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పంచదార, ఓట్స్, కోవా, కుంకుమ పువ్వు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పాలు, నెయ్యి. డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైట్ చేయండి అమ్మా. ఇంకా కడాయి స్టవ్ వేస్తుందండి. నెయ్యి వేసి బ్రెడ్ స్లైట్ వేయించాలండి. నెయ్యి వేసాము. నెయ్యి వేసానండి. ఈ బ్రెడ్ స్లైట్స్ 4గా కట్ చేసుకుని ఒక స్లైట్లో 4 భాగాలు కట్ చేసుకుని వేపుకోవాలండి. నెయ్యి వేడెక్కిందండి, స్లైట్ వేయించుకోవాలండి. తీస్తున్నాను. రెడ్ స్లైస్ నేతిలో వేయించుకొని తీసుకున్నానండి. తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకొని తీసుకోవాలి. జీడిపప్పు వేగిపోయిందండి, బౌల్లోకి తీసుకుంటున్నాను. జీడిపప్పు వేయించుకొని తీసుకున్నానండి. ఇప్పుడు కిస్మిస్ వేయించు. స్లైట్ వేయించుకొని తీసానండి. బ్రెడ్ స్లైస్ వేయించాను. ఓట్స్ వేయించుకొని పౌడర్ చేసి రెడీగా పెట్టాను. కప్పు ఓట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసుకున్నాను. తర్వాత పాలు పోసుకొని మరగబెడతారా? పాలు మరగబెట్టండి. ఇది వేడెక్కేలో పాలు మరిగిపోయాయి. బ్రెడ్ స్లైట్ వేస్తున్నాను. బ్రెడ్ స్లైట్ పాలలో మరిగి ఇప్పుడు ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. ఓట్స్ అంటే నేతిలో వేయించి పౌడర్ వేసుకోవాలి. ఓట్స్ పౌడర్ అయిపోయింది కదండి. పంచదార వేసుకుంటున్నాం. సిమ్లో పెట్టుకొని పంచదార కరగాలండి.
అంటే ఇప్పుడు మనము ముందు బ్రెడ్ తీసుకుని వేయించాము నేతిలో, తర్వాత మిగిలిన నేతిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయించాము, తీసుకున్నాను. తర్వాత ఆల్రెడీ నేతిలో వేయించిన ఓట్స్ ని పొడి చేసి పెట్టారు, మిక్సీ పౌడర్ చేస్తున్నాను. పాలు మరిగించి పాల్లో బ్రెడ్ వేసారు, తర్వాత ఓట్స్ పౌడర్ వేసాను, తర్వాత ఇప్పుడు పంచదార వేసా, తర్వాత కుంకుమ పువ్వు పాల్లో వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఓకే, అంటే ఎంతసేపు? ఒక పావు గంట నానితే సరిపోతుంది. కలర్ కోసం, ఆ కలర్ కోసం. తర్వాత 5 స్పూన్లు కోవా వేసుకోవాలి. ఓకే, కోవా ఇంట్లో చేశారా బయట కొన్నారా? బయట కొన్నాను. ఓకే, అంటే చప్పటిది కొంచెం స్వీట్ది, స్వీట్ ఉంటుంది. ఓకే, కోవా వేసానండి 5 స్పూన్లు. ఇది కరిగేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకొని, ఇంకా జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు 50 గ్రాముల జీడిపప్పు, జీడిపప్పు వేసానండి. ఎండు ద్రాక్ష కిస్మిస్ వేస్తున్నాను. దగ్గర పడుతుంది, ఒక 2 నిమిషాల తర్వాత బౌన్లోకి తీసుకుంటాం. ఓట్స్ బ్రెడ్ హల్వా తయారైపోయిందండి. ఇందులో కొంచెం తీసుకుంటాం. ఓట్స్ బ్రెడ్ హల్వా టేస్ట్ చేసి చెప్పండి. ఆహా, సునామీ వస్తే మనుషులు పోయారు తప్ప ఎక్కడా కూడా జంతువులు కానీ పక్షులు కానీ పోలేదు. ఎందుకంటే జంతువులు పక్షులు సునామీని ముందే గ్రహించి ఆ లొకేషన్ వదిలి వెళ్ళిపోతాయి. వాటికి చాలా శక్తి ఉంటుంది. మనలో చాలా మందికి వాస్తు తెలియదు, కానీ పక్షులకి వాస్తు తెలుసు. పక్షుల గూడు చూడండి, మీరు ఎప్పుడైనా సరే దానికి ఈశాన్యం కానీ తూర్పు కానీ ఎంట్రన్స్ ఉంటుంది. మనలో చాలా మంది ఇళ్లలో తూర్పు ఎంట్రన్స్ ఈశాన్యం ఎంట్రన్స్ అంటే అసలు వాళ్ళకి తెలియదు. కానీ పక్షికి అది చాలా స్పష్టంగా తెలుసు అనమాట. సూర్యుడు ఎటువైపు వస్తే అటువైపు ఆ గూడు ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వరంగల్లోని డీజిల్ కాలనీలోని లక్ష్మి గారు ఈరోజు మనకి బర్డ్స్ నెస్ట్ అనే ఐటమ్, పక్షి గూడు తెలుగులో చెప్పుకోవాలంటే బర్డ్స్ నెస్ట్ అనే ఐటమ్ చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? బర్డ్స్ నెస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన బంగాళదుంపలు, గుడ్లు, సేమియా, సాల్ట్, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె. చేయండి అమ్మా. బంగాళదుంపలు తీసుకోవాలండి. బాయిల్ చేసిన బంగాళదుంపలు మ్యాక్స్ చేస్తున్నాం. బంగాళదుంపలు మ్యాక్స్ చేసాం కదా, సాల్ట్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోండి. 2 స్పూన్ల నిమ్మరసం. ఓకే అమ్మా. ఉడికించిన బంగాళదుంపలు తీసుకున్నాం, అందులో మిరియాల పొడి వేసాము, ఉప్పు వేసాము, నిమ్మరసం వేసాము, చక్కగా దాన్ని ముద్దగా చేసేసాము. తర్వాత ఉండలుగా చేసుకోవాలి. ఓకే, చేయండి అమ్మా. ఉండలుగా చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి. ఓకే, ఓవల్ షేప్ లోకి వచ్చాయి అవన్నీ. ఇప్పుడు నూనె పెడతారా? పోయండి నూనె. ఆయిల్ వేడెక్కేలోపు ఎగ్స్ కొట్టుకుందాం. ఓకే.
ఏం చేస్తారు తర్వాత? ఇప్పుడు ఇందులో ఇవి బంగాళదుంపలు ఇందులో ముంచుకొని సేమియాలో దొర్లించాలి. దొర్లించి ఆయిల్ నూనెలో డీప్ ఫ్రై చేస్తారా? ఫ్రై చేస్తాం. ఓకే ఓకే. ఈ ఎగ్గులో ఉప్పు కారం ఏం అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఆ ఆలుగడ్డలు అన్ని ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. రైట్ అమ్మా, ఓకే చేయండి. సేమియా ఇందులో వేసుకుందామండి. పరుచుకుంటారు అట్లా? ఇట్లా పరుచుకొని సేమియా చక్కగా పేర్చుకున్నామండి. ఇప్పుడు బంగాళదుంపలు ఇందులో ముంచాలి. ఓకే, ఇందులో ముంచుకుని ఇందులో ముంచుకొని ఇందులో డొల్లించాలి. ఓహో, తర్వాత ఇందులో వేస్తారు? ఇందులో వేస్తాం. ఓకే వేడి. బాస్మతి తయారైపోయినా ప్లేట్లో తీసేసుకో. బాస్మతి రుచి చెప్పండి. ఆహా,